హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాణి కోసం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీకోసం నేను ది బెస్ట్ హెయిర్ ఆయిల్ అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారో, ఎన్ని వాడినా హెయిర్ గ్రోత్ రావటం లేదు, హెయిర్ ఫాల్ తగ్గటం లేదు, ఇంకా విపరీతంగా ఊడిపోతుంది అని బాధపడుతున్నారో వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వరల్డ్స్ బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ యూజ్ చేసుకోవచ్చు. 3 డేస్లో ఎక్కడైతే హెయిర్ ఊడిపోయిందో అక్కడ మళ్ళీ కొత్త హెయిర్ చిగురిస్తుందండి. నిజంగా ఇది అంత బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇది నేను మాత్రమే చెప్పడం లేదు, నాతో పాటు యూజ్ చేసిన ఒక 10 మెంబర్స్కి నేను ఇది షేర్ చేశాను. యాజ్ టీజ్గా నేను ప్రిపేర్ చేసినట్టు చేసి యూజ్ చేశారు. వాళ్ళకైతే ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఇక లాస్ట్ పొజిషన్ అనమాట. ఎన్ని వాడినా కూడా హెయిర్ గ్రోత్ అవ్వట్లేదక్క, ప్లీజ్ ఒక్క సొల్యూషన్ చెప్పండి అంటే నేను పర్సనల్గా యూజ్ చేసిన ఒక ఆయిల్ అయితే వాళ్ళతో షేర్ చేశాను. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చిందనేసి నాకు రిజల్ట్ షేర్ చేశారు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అప్ టు 100 మెంబర్స్కి వాళ్ళు షేర్ చేశారని నాతో చెప్పారు. అందుకే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం ఈరోజు నేను ఈ రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంటే, జుట్టుతో సామాన్లు కొనుక్కునేంత వరకు ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అవుతుంటే డెఫినెట్గా ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి వాడండి. 3 రోజులు చాలు. నేను చెప్పినట్టుగా వాడండి. కొత్త జుట్టు మీకు రాకపోతే నన్ను అడగండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే అంత బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మెంతులండి. మెంతులు హెయిర్ని గ్రోత్ చేయడానికి ఎంత బాగా పనిచేస్తాయి అంటే, హెయిర్ ఫాలికల్స్ని అంటే చచ్చుబడిపోయిన హెయిర్ ఫాలికల్స్ని, హెయిర్ రూట్స్ని ప్రమోట్ చేసి కొత్త హెయిర్ పుట్టించడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. మెంతులు చాలా రకాలుగా ఉపయోగిస్తారు, కానీ ఈరోజు మనం ఆయిల్లో ఉపయోగిస్తున్నాము. ఇలాగా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, ఇది రోజ్మేరీ. ఇది అందరికీ అవైలబిలిటీగా ఉండదు, నేను అందుకే చెప్తున్నాను. డీమార్ట్లో కానీ, రిలయన్స్ మార్ట్స్లో కానీ, ఎస్ మార్ట్లో కానీ, ఇలాంటి మాల్స్లో అయితే ఇది బాగా ఈజీగా అవైలబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో మనకి కాంబో ఆఫర్స్ వస్తాయి. జస్ట్ ఒక 60-70 రూపీస్కి 3 ప్యాకెట్స్ వస్తాయి, 100 గ్రామ్స్ ఈచ్ అనమాట. నేను అలానే తీసుకున్నాను. 3 ప్యాకెట్స్ నాకు 70 రూపీస్ ఎంతో పడింది. అలా తీసుకోండి. దీన్ని టోనర్గా యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్గా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే ఫారిన్ కంట్రీస్లో దీన్ని వాటర్గా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తారు. వాటర్లో మనం బాయిల్ చేసేసుకొని, అంటే అంత మంచిదనమాట, ఇన్నర్గా అవుటర్గా కూడాను. ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుందో రోజ్మేరీ వాటర్ని డైలీ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. నేను ఆ టిప్ కూడా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజ్మేరీని మనం ఈ మెంతులో డైరెక్ట్గా వేసేసుకోవాలి. మెంతులు నేను 2 స్పూన్స్ తీసుకున్నాను, అందుకే రోజ్మేరీ కూడా 2 స్పూన్స్ తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుంటాము. ఎప్పటి వరకు అంటే ఇవి కలర్ మారి మనకి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట. సన్నని మంట మీద వేపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడం తప్పితే కానీ బాగుండదు. దీనిలో ఉన్న గుణాలన్నీ పోతాయి హై ఫ్లేమ్లో పెడితే. సో సిమ్లో పెట్టుకొని వేపుకుంటే నిదానంగా బాగా వేగుతాయి. చాలామంది కూడాను హెయిర్ని బాగా కట్ చేసేస్తున్నారండి, ఎందుకంటే చివర్లు బాగా పగిలిపోతున్నాయి, బాగా డ్రై అయిపోతుంది, ఇంకా చెప్పాలంటే పీచులాగా మారిపోతుంది. అంటే అలా కట్ చేస్తే త్వరగా హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. అలా అస్సలు చేయొద్దండి. ఈ ఆయిల్ని డైలీ నైట్ పూట మీరు నిద్రపోయే ముందు చక్కగా ఆ చిగుర్లకి, పగిలిపోయిన చోట కానీ, ఆ డ్రై అయిపోయిన చోట కానీ, పీచులా మారిపోయిన జుట్టుకి అప్లై చేసి మార్నింగ్ చూడండి, జుట్టు అనేది ఎంత స్మూత్గా అవుతుందంటే మీకు ఆ డ్రైనెస్ కనబడదు, ఆ ఇచ్చినెస్ కనబడదు. జుట్టు అనేది మీకు ఎంత పొట్టిగా ఉన్నా, ఉంగరాలు తిరిగిపోయినా కూడా చాలా స్ట్రైట్గా, స్మూత్గా టెక్స్చర్ వస్తుంది. ఎందుకంటే నేను ఇది పర్సనల్గా వాడాను. చాలామంది వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ చూపించిన తర్వాత అందుకే మీతో షేర్ చేశాను. అందుకే ఇది ఎంత బాగా పనిచేస్తుందో ఇంత క్లియర్గా చెప్తున్నాను. చూడండి, మనకి కలర్ అయితే మారిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను, అది చల్లగా అవ్వాలి. ఈ లోపల అనమాట మనం ఒక ఆనియన్ తీసుకుందాము. ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకోండి. ఈ మిక్చర్లో కనుక ఆనియన్ని ఈ విధంగా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. తొందరగా హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే, ఎక్కువ 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం మేము ఆగలేమో అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మనం ఈ ఆయిల్లో ఉపయోగిస్తాము. చిన్నపిల్లలకి
ఎక్కువ స్ట్రెస్ మూలాన, చదువుల వల్ల ఒత్తిడి మూలాన వాళ్ళకి హెయిర్ అనేది చాలా బాగా ఊడిపోతుందండి. చిన్నవాళ్ళు అనేది కాదు, పెద్దవాళ్ళకి కూడాను. అలాంటి వాళ్ళకి చక్కగా నైట్ పూట ఫుల్‌గా తలంతా ఈ ఆయిల్ అప్లై చేసేయండి. చిగుర్లకి మొత్తం అల్లేసి చివర మడిచేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి. మార్నింగ్‌కి ఎంత బావుంటుందో హెయిర్ అయితే ఒత్తుగా కనిపిస్తుంది. జుట్టు అనేది చాలా నల్లగా మారిపోతుంది. మీరు ట్రై చేసిన తర్వాత చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. నెక్స్ట్ అనేది ఈ ఆనియన్స్ ముక్కల్ని మనం ఒక బౌల్‌లో తీసుకుందాము. నేనిక్కడ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. మేము వేరే నూనె వాడుతున్నామని అనుకుంటే మీకు పడే ఏ నూనె అయినా కూడా మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనెనే కాదు. మనకి ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ అనేది మనం అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ వరకు దాన్ని పక్కన పెట్టేయండి. బాగా నానతాయన్నమాట ఆయిల్‌లో. తర్వాత వచ్చేసి మనకి ఇవి మనం వేపుకున్న రోజ్‌మెరీ అండ్ మెంతులు బాగా వేగిపోయి చల్లగా అయిపోయినాయి కదా! ఇప్పుడు వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పౌడరు. నేనిక్కడ ఒక జార్ తీసుకొని అందులో పౌడర్ చేసుకుంటున్నాను. వీటిని ఇలాగా మనం కొంచెం వేడి చేసి కలర్ మారేంత వరకు చేసిన తర్వాత పౌడర్ చేసుకుంటే చాలా మెత్తటి పౌడర్ అవుతుందండి. ఆయిల్‌లో బాగా అది కలిసిపోయి మనకి ఆయిల్ మంచి తయారవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, చూడండి నేను పౌడర్ చేసేసాను. చూసారా ఎంత మెత్తటి పౌడర్ వచ్చిందో. ఈ పౌడర్‌ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇది కొంచెం ఇంకా కలర్ మారాలి. సో, మనం మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుంటాము. లో ఫ్లేమ్‌లో దీన్ని ఒక 2-3 మినిట్స్ కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మగవాళ్ళకి గడ్డం, బియర్డ్ కూడా కొంతమందికి కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా నైట్ పూట ఈ ఆయిల్‌ని మీ గడ్డానికి గానీ, మీసానికి గానీ అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ ఆయిల్ ఓన్లీ హెయిర్ గ్రోత్‌కి మాత్రమే కాదండి. చిన్న వయసులోనే ప్రీ మెచ్యూర్డ్ వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా! చిన్న పిల్లలకు గానీ, మనకు గానీ 30 బిలో ఉన్న ఏజ్ వాళ్ళకి కూడా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ ఆయిల్‌ని డెఫినెట్‌గా యూజ్ చేయండి. వైట్ హెయిర్ అనేది మెల్లమెల్లగా బ్లాక్‌గా మారిపోతుంది. మళ్ళీ జీవితంలో వైట్ అవ్వదు. అది మనం ఏజ్‌ని బట్టే మారుతుంది. ప్రీ మెచ్యూర్డ్ వైట్ హెయిర్ అయితే అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇందాక మనం నానబెట్టుకున్న ఈ కొబ్బరి నూనె, ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా! అది వెంటనే అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి అనమాట వెంటనే మూత పెట్టేయండి. అది చల్లగా అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆనియన్ అంతా కూడా ఆయిల్ అబ్జార్బ్ చేసేసింది. చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది. మనం వేసిన మెంతులు అండ్ రోజ్‌మెరీ పౌడర్ కింద ఉండిపోయింది. మన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంత బాగా పనిచేస్తుందంటే నేను చెప్పడం చాలా తక్కువనమాట. మీరు రియలిస్ట్‌గా అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అంత బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్. ఒక్కసారి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఏం పోయింది? కొత్తగా కొనాల్సినవేం లేదు. ఒక్క రోజ్‌మెరీ తప్ప. ఆ రోజ్‌మెరీ కూడాను ఎక్స్‌ట్రీమ్ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి నేను ఇందులో యూజ్ చేశాను. చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ కోసము ఈ ఆయిల్‌ని డెఫినెట్‌గా యూజ్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరికితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందని. అండ్ థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.